హాయ్ గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ మేడూరి వైటి. గైస్, మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. సినిమాల్లో జరిగినట్టు చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. సామాన్య జీవితంలో కూడా సినిమా స్టైల్లో చాలా వరకు విషయాలు జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గా బెంగళూరులో ఇలాంటిదే ఒక విషయం అయితే చోటు చేసుకుంది. సో ముందుగా మనం లక్కీ భాస్కర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ తను పనిచేస్తున్న బ్యాంకులో అయితే ఫ్రాడ్ చేస్తాడు. కాకపోతే మళ్ళీ మనీ వెనక్కి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ హింట్ కూడా లేకుండా పెట్టేస్తాడు అనమాట. ఎక్కడి నుంచి తీసుకున్నాడో అలా పెట్టేస్తాడు, కానీ దొరకడు. సో అలానే లక్కీ భాస్కర్ తరహాలోనే ఒక వ్యక్తి అయితే బెంగళూరు ఐటీ కంపెనీలో 7 కోట్లు అయితే స్వాహా చేశాడు. ఇది ఎలా జరిగింది అనే దానికి వివరాల్లోకి వెళ్దాం మనం. సో బెంగళూరు ఐటీ కంపెనీ, ఒక స్విగ్గీ అనే ఐటీ కంపెనీలో కె శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి మీద అయితే షోరీ రాజన్ అనే ఒక ఆవిడైతే కంప్లైంట్ అయితే ఇచ్చారు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ బెంగళూరులో. సో ఇతను ఏం చేశాడు అంటే అక్షరాల దగ్గర 7 కోట్ల రూపాయల వరకు క్రైమ్ చేసినట్టు, 7 కోట్ల రూపాయలు కాజేసినట్టు అయితే అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈమెయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఈ శ్రీకాంత్ కే అతని పేరు. ఈ శ్రీకాంత్ అనే అతను జూనియర్ అకౌంటెంట్ అనమాట ఐటీ కంపెనీలో. సో అకౌంట్స్ అవి చూస్తూ ఉంటాడు. అండ్ అలాగే బిల్స్ అవి మేనేజ్ చేయడం కోసం ఇతనికి కంపెనీ ఏంటంటే పెర్ మంత్ 1 crore నుంచి 2 crore వరకు ఫండ్స్ యాక్సెస్ చేసుకునేలాగా ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చింది. సో దాని నుంచి ఇతనైతే మనకి క్రైమ్ అయితే చేశాడు. అంటే 7 కోట్లు మిస్యూజ్ అయితే చేశాడు ఆ అకౌంట్ నుంచి. అది ఎలా అని తెలిస్తే, సో ఇతను స్విగ్గీ కంపెనీలో జూనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాడు. 1 year నుంచి వర్క్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు అకౌంట్లో టోటల్గా 6,86,51,160 రూపాయలు, మొత్తం రౌండ్ ఫిగర్ 7 crore రూపీస్ అనుకోండి. సో ఈ అమౌంట్ అయితే మిస్ అయినట్టు వాళ్ళ ఆడిట్లో అయితే తేలింది. జనవరిలో రీసెంట్గా ఆడిట్ అయితే అయిందంట కంపెనీది. సో ఆ ఆడిట్లో అయితే ఈ ఫండ్ అయితే మిస్సింగ్ అయింది. వాళ్ళు ట్రాక్ చేస్తే శ్రీకాంత్ అయితే దొరికిపోవడం జరిగిందనమాట. సో వెంటనే వాళ్ళు ఏంటంటే అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు అయితే ఫైల్ చేశారు. సో ఇతను ఈ 7 కోట్ల రూపాయలు బెట్టింగ్లో పెట్టినట్టయితే తెలుస్తుంది. సో బెట్టింగ్లో పెట్టి అది మనకి రీజనరేట్ చేయలేకపోవడం ఏమైందో మరి బెట్టింగ్లో అయితే పెట్టినట్టు తెలుస్తుంది. సో మనీ కూడా తక్కువ కాదు. 7 కోట్ల రూపాయలు అంటే ఇతను ఏమనుకున్నాడో, ఎలా అనుకున్నాడో, మళ్ళీ వెనక్కి తెద్దాం అనుకున్నాడో, పారిపోదాం అనుకున్నాడో, ఏం చేద్దాం అనుకున్నాడో కానీ ముందుగానే దొరికిపోయాడు అనమాట. ఇతను ఎక్కడ పెట్టాడంటే బెట్టింగ్ ఎక్స్చేంజ్ 247.com ఈ వెబ్సైట్లో అయితే ఇతను ఈ బెట్టింగ్ అయితే కాసినట్టు అయితే చెప్తున్నాడు. అండ్ పోలీసులు అయితే పట్టుకున్నారు అతన్ని. పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని చర్చలు జరిపిస్తున్నారు. అండ్ మరి ఎలా ధైర్యం చేస్తాడో ఏంటో తెలియదు. మరి ఇలాంటి వాళ్ళు ఫ్రాడ్లు చేసేవాళ్ళు, ఇది సేమ్ మన లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనే ఇది కూడా మనకి ఫ్రాడ్ అయితే చేశాడు. పెద్దలు చెప్పారు ధైర్యే సాహసే లక్ష్మి అని. కాకపోతే ఏంటంటే ఏదైనా మనం సాహసం చేయాలంటే ధైర్యం ఉండాలి, ధైర్యంతో కూడిన సాహసం చెయ్యాలి. సో నేను ధైర్య సాహసే లక్ష్మి అంటున్నానంటే మీరు మనోడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ కాదు. అక్కడ ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి, సాహసం ఉండాలి. అండ్ ఇతను చేసిన దాంట్లో ఏంటంటే ఆ డబ్బు కూడా మనదై ఉండాలి. మన డబ్బుతో మనం సాహసం చేయాలి. అదే ఎవడో డబ్బుతో మనం సాహసం చేస్తే ఇలానే మనకి డొక్కలో తని బొక్కలో వస్తారనమాట. సో బీ బ్రేవ్, బీ నాలెడ్జబుల్, బీ హానెస్ట్, బీ ఎడ్యుకేటెడ్, ఎన్నున్నాయి అన్నీ వేసుకుందాం ఇక్కడ. సో ఇది గైస్ వీడియో అయితే. అతని ఫోటో కూడా మీరు చూశారు. అండ్ ఇతను అయితే టోటల్గా 7 కోట్లు మొత్తం అయితే బెట్టింగ్లో పెట్టేశాడు. అతని డబ్బులు కాదు అవి. సో ఇది వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రశాంత్ మేడూరి వైటీని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఛానల్లో అయితే మనకి ఇలాంటి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా న్యూస్ అయితే వస్తుంది మీకు. అండ్ అలాగే ప్రాంక్ కాల్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తాం, వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం. నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా ఈవెంట్ జరిగినా దాని వ్లాగ్స్ నాకు దగ్గరలో నేను వెళ్ళినప్పుడు ఏమైనా ఈవెంట్ జరిగితే అది వ్లాగ్ లాగా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలాగే మాకు కుదిరినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసి, లేదంటే
సిరీస్ కానీ వస్తూ ఉంటాయి. సో అన్నిటి కోసం మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ప్రశాంత్ మెటూరి వైటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.